హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం రాగిపిండి చపాతీలు ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూద్దాము. ఈ రాగిపిండి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, చిన్నపిల్లలకి ఎవరికైనా కూడా రాగిపిండి అనేది చాలా హెల్దీ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ రాగి పిండితో చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ఈ రాగి పిండి చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. అయితే ఈ రాగి పిండి చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ రాగిపిండి చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రాగిపిండి వేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. ఇప్పుడు అందులో సరిపడ సాల్ట్ వేసుకుని ఒకసారి ఈ సాల్ట్ రాగిపిండి గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రాగిపిండి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి చిన్నపిల్లలకి రాగి పిండి పెట్టడం వల్ల వాళ్ళకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి సాఫ్ట్గా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం చపాతీ పిండి కలిపితే ఎలా ఉంటుందో అలా ఉండేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని మనకి చపాతీకి కావాల్సిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పొడి గోధుమ పిండి తీసుకుని దాన్ని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ చపాతీ రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి. స్లోగాను బాగా గట్టిగా ఆన్ చేసి రోల్ చేసాము అంటే ఈ పిండి అంతా కూడా చపాతీ బల్లకి అతుక్కుపోతుంది. కాబట్టి స్లోగా రోల్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి రాగి పిండి అనేది కొంచెం జిగురు తక్కువగా ఉండటం వల్ల అది కొంచెం త్వరగా అతుక్కుపోయి విరిగిపోయి అతుక్కుపోతుందండి. అందుకని మనం రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. అదే గోధుమ పిండి చపాతీలు అయితే మనం ఫాస్ట్గా ఎట్లా రోల్ చేసినా కూడా చక్కగా వచ్చేస్తాయి. ఈ రాగిపిండి చపాతీలు రోల్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రోల్ చేసుకుంటే చక్కగా వస్తాయన్నమాట. చపాతీలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఈ చపాతీ ఒత్తుకునేటప్పుడు మనం వీలైనంత పలుచగా ఒత్తుకుంటే చపాతీలు టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారుగా, చక్కగా ఇలా ఒత్తుకున్నాను అనమాట నేను చపాతీని. ఇప్పుడు దీన్ని పెనం పైన వేసుకుని 2 వైపులా చక్కగా కాల్చుకుందాము. పెనం వేడి చేసుకున్నాను. పెనం బాగా వేడైన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న రాగిపిండి చపాతీని ఆ పెనం పైన వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలన్నమాట. ఈ రాగిపిండి చపాతీలు అనేవి మనం పెనం పైన వేసిన వెంటనే 2 వైపుకి టర్న్ చేయాలి, అంటే రావండి, అవి విరిగిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి పెనం పైన చపాతీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత 2 వైపుకి టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి చపాతీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారుగా, చక్కగా బబుల్స్ లాగా వచ్చి ఎంత బాగా కాలుతుందో చపాతీ. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చపాతీ మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చిందంటే ఆ చపాతీ మనకి పొరలుగా వచ్చి చక్కగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రాగిపిండి చపాతీలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి టేస్టీ అండ్ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.